హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోషన్ 200 యాంపియర్ వెల్డింగ్ మిషన్ ఎట్లా సర్వీస్ చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేయడానికి మనకు ఒక స్క్రూ మిషన్ అయితే కావాలి. చూడండి, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ హార్డ్ అనేది కట్ చేసేసారు ఎవరో. సో అది మనం కొత్తది రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనకు దీనికి కావాల్సినవి ఏంటంటే స్క్రూ మిషన్ ఉండాలి, అట్లాగే బిట్ ఉండాలి, స్టార్ బిట్. సో ఫస్ట్ బిట్ మనం ఈ స్టార్ మిషన్లో ఇన్సెట్ చేసుకుని కీ తోటి టైట్ చేసుకున్న తర్వాత మన వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ పార్టబుల్ టోర్షన్ మిషన్ అనేది చాలా యూస్ఫుల్ నవేడేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బిగ్గర్ వెల్డింగ్ మిషన్స్ విచ్ హ్యావింగ్ ద ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ టోర్షన్ మిషన్స్లో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండదు, కెపాసిటర్ బ్యాంక్ అండ్ మాస్ఫెట్స్ అనేవి డ్రైవ్ చేయడానికి అని చెప్పేసి ఉంటాయి. సో ఇట్స్ లైట్ వెయిట్ అండ్ కంపాటబుల్ అండ్ పవర్ఫుల్ మిషన్. సో మనకి ఇక్కడ స్క్రూ మిషన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సెట్ చేసుకున్న తర్వాత స్క్రూలు అనేవి విప్పేసేయాలి. విప్పదీయడానికి మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది కదా. సో ఫస్ట్ రిమూవ్ ఆల్ ద స్క్రూస్ ఆఫ్ ద వెల్డింగ్ మిషన్. ఓకే, సో ఇది మ్యాక్సిమం వచ్చేసి 200 యాంపియర్ వరకు వర్క్ చేస్తుందండి. చాలా స్మూత్గా వెల్డింగ్ అవుతుంది, పోర్టబిలిటీ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్. చూద్దాం వాట్ ఈస్ ద ఇన్సైడ్. ఓపెన్ చేయండి, ఆల్ ద స్క్రూస్, ఓపెన్ ఇట్. You know what is MOSFET, metal oxide semiconducting FET device is nothing but a switching device. Okay, and capacitors, you know what capacitors అనేవి స్టోరేజ్ డివైజెస్ విచ్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ పవర్. అర్థమైందా? సో ఈ అన్ని స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం అసలు ఏం జరిగింది అనేది లోపల. ఓకే, లెట్ వి సీ. ఆల్ ద స్క్రూస్ ఆర్ ఓపెన్ హియర్. ఓపెన్ చేసేద్దాం. ఓకే, రైట్. సో చూడండి ఒకసారి లోపల కెపాసిటర్ బ్యాంక్ అనేది ఇక్కడ ఉన్నది, చూసారా? అండ్ ఇవి అనేవి మాస్ఫెట్స్ ఉంటాయి. ఇంతే, ఇట్స్ వెరీ సింపుల్. మీరు ట్రెడిషనల్ వెల్డింగ్ మిషన్స్ చూసినట్లయితే చాలా పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఇట్స్ వైండింగ్ అండ్ కోర్స్, ఐరన్ కోర్స్ చాలా పెద్దగా ఉంటాయి. దీంట్లో ఐరన్ కోర్ అనేది మీకు కనిపించదు, ఓన్లీ కెపాసిటర్స్ అండ్ ఓన్లీ మాస్ఫెట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. చూసారు, అయితే ఇక్కడ కట్ చేసేసారు వైర్. యాక్చువల్గా దాన్ని రిమూవ్ చేసి మనం కొత్త కనెక్షన్ అయితే ఇద్దాము. యాక్చువల్లీ వీఆర్ గివింగ్ ద మిషన్స్ టు రెంటల్స్ అన్నట్టు. ఇప్పుడు కొత్త వైర్ తీసుకున్నాము. 1 to 1.5 square mm వైర్ ఈజ్ ఎనఫ్ ఫర్ కనెక్టింగ్ దిస్. ఎందుకంటే 1 యాంపియర్, కోర్స్ 9 యాంపియర్ వచ్చేసి 1 square mm సరిపోతుంది. 1.5 అంటే సఫిషియంట్. 9 into 230 volts. You calculate the wattage. After completion of the wires, look at here. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి మనం పవర్ పెట్టి ఆన్ చేసి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. పవర్ పెడదాము. జస్ట్ సింపుల్ టెక్నాలజీ, ఏం లేదండి. ఒక స్విచ్ ఉంటుంది అండ్ ఆ కరెంట్ అడ్జస్ట్మెంట్కి ఒక స్విచ్ నాబ్ ఉంటుంది, పొటెన్షియోమీటర్. యూ చేంజ్ ద పొటెన్షియోమీటర్ నాబ్ అకార్డింగ్ టు దట్ ద కరెంట్ విల్ బి చేంజెస్. ఓకే, ఫైన్. ఇక్కడ మిషన్ అనేది వర్క్ చేయడం జరిగింది, చాలా బాగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ దిస్ వీడియో.